తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. శంకర్ దర్శకత్వంలో 28 సంవత్సరాల తర్వాత వచ్చిన భారతీయుడుకు సీక్వెల్ భారతీయుడు 2 మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్జే సూర్య ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడింది. ఇటీవల 600 కోట్ల బడ్జెట్ తో విడుదలై 1000 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరిన కల్కి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చాయి. అలాగే జూలై 12 థియేటర్లలో విడుదల కానున్న భారతీయుడు 2 సినిమా కూడా టికెట్ల రేట్ల పెంపు, ఎక్స్ట్రా షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 75 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నెల 12 నుంచి 19వ తారీఖు వరకు ఈ వెసులుబాటును కల్పించింది. ఇక రీసెంట్ గా జరిగిన భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో టికెట్ ధరల పెంపుపై చర్చ జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి ధరలు పెంచాలంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా మూవీ టీం వీడియోలు చేయాలని చెప్పిన విషయాన్ని విలేకరులు ఈ టీంకు చెప్పగా, సిద్ధార్థ్ మేమెవరో చెప్తే చేస్తే స్థితిలో లేమని, తమకి ఎప్పటి నుంచో సమాజ బాధ్యత ఉందని గతంలో కూడా యాడ్ చేసినట్లు చెప్పారు. ఈ కామెంట్లు వైరల్ కావడంతో సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. తన కామెంట్లను అపార్థం చేసుకున్నారని, డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వెంటే ఉన్నామంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.